అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు, ప్రకృతి ప్రేమికులకు స్వాగతం. నేను హనుమంత్. ప్రజెంట్ నేను విజయవాడలో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలకి వచ్చి ఉన్నాను. ఇక్కడికి రావడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే వీరి యొక్క కళాశాల బిల్డింగ్ పైన టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేసి ఉన్నారు. మరి ఆ టెర్రస్ గార్డెన్ని ఏర్పాటు చేయడం కారణం ఏమిటి, అలానే దాని నుంచి ఎలాంటి బెనిఫిట్స్ని వారు ఆశిస్తున్నారు, ఈ వివరాలన్నీ కూడా ఈ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివి సుబ్రహ్మణ్య కుమార్ గారు మరియు వారి సిబ్బందిని కలిసి ఈ వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇక్కడ ఈ డిగ్రీ క్యాంపస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? దాదాపు 2250 వరకు మాకు డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు సార్. దీనిలో ఏ బ్యాచెస్ ఉన్నాయి? మన దగ్గర ఇక్కడ BA, BSc, BCom, BBA, BCA కోర్సెస్ ఉన్నాయి మన దగ్గర. అట్లే MSc కంప్యూటర్ సైన్స్ కూడా ఉన్నాయి. ఓకే. మీ క్యాంపస్లోకి నేను ఎంటర్ అయినప్పుడు చాలా ఆహ్లాదంగా అనిపించింది. అవునండి. అంటే మీరు ఓవరాల్గా క్యాంపస్ అంతా కూడా మంచి మంచి చెట్లు, క్రోటాన్స్ అంతా గ్రీనరీ బాగా డెవలప్ చేశారు. అవునండి. ఈ గ్రీనరీని డెవలప్ చేయడంతో పాటు స్టూడెంట్స్కి కూడా అంటే ఈ గార్డెనింగ్ మీద మీరు వాళ్ళని మూవ్ అయ్యే విధంగా వాళ్ళకి యాక్టివిటీస్ చేపిస్తున్నారు. అవునండి. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే టెర్రస్ గార్డెన్ కూడా ఉందని మేము రావడం జరిగింది. అవునండి. వాళ్ళని ఇట్లా ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళకి ఎట్లాంటి బెనిఫిట్స్ వస్తాయని భావిస్తున్నారు? ముఖ్యంగా మా దగ్గర టెర్రస్ గార్డెన్ ఉండడం వల్ల అక్కడ వెజిటబుల్స్, తర్వాత మన ఆకుకూరలు అవన్నీ పండిస్తున్నారు బాటనీ డిపార్ట్మెంట్ వాళ్ళు. దాని ద్వారా వాళ్ళకి అగ్రికల్చర్ కొంత నేర్పించడంతో పాటు ఆర్గానిక్ ఫార్మింగ్ యొక్క ఇంపార్టెన్స్ తెలియడంతో పాటు చేస్తూ ప్లస్ ఎకనామికల్గా కూడా వాళ్ళు రేపు ఫ్యూచర్లో సొంతంగా ఇంట్లో కూడా పండించుకొని వాటిని సేల్ చేసి నిలదొక్కోవచ్చు అనేటటువంటిది ఒక కాన్సెప్ట్తో చేస్తుంది. పైన అంటే డిజైన్ చూస్తే డైరెక్ట్ ఫ్లోర్ పైన ఉన్నాయి సార్. అంటే సిమెంట్ మోడల్ ఏర్పాటు చేశారు. అంటే దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటున్నాం అండి. ముందర గేట్ వేయడం కానీ, వాటర్ సప్లై ఇవ్వడం కానీ, దానికి మా గార్డెనర్ హెల్ప్ సహాయం తీసుకోవడం కానీ, ఇవన్నీ చేస్తూ వాటిని గార్డెన్ ప్రొటెక్ట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి సార్? అంటే వీళ్ళని అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ మీద వీళ్ళని ఎట్లా ఇంకా ఎలాంటి యాక్టివిటీస్ అంటే యాక్చువల్గా వీళ్ళకి మష్రూమ్ కల్టివేషన్ కూడా ఉంది మా దగ్గర బాటనీ డిపార్ట్మెంట్లో. అది కూడా వాళ్ళకి నేర్పిస్తున్నాం అనమాట. మష్రూమ్స్ తయారు చేయించడము, వాటిని మా స్టాఫ్కు అది అమ్మడము, సేల్ చేయడం, వాటి ద్వారా కూడా కొంత ఆదాయాన్ని వచ్చేటట్టుగా చేస్తున్నాం అనమాట. అట్లా నేర్పించడం అనేటటువంటిది. ఆ విధంగా 2000 మంది ఇక్కడ చూసినట్లయితే కొంతమంది అన్న వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళ ఇళ్ళ దగ్గర మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా చూసి ఖచ్చితంగా చూస్తారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళందరూ కూడా కొనుక్కుంటుంటారు. మా దగ్గర వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ వాళ్ళు పర్చేస్ చేస్తుంటారు. ఓకే సార్. మేము అంటే దీని రెస్పాన్సిబిలిటీ ఎవరు చూస్తున్నారు? బాటనీ డిపార్ట్మెంట్ వాళ్ళే చూస్తుంటారు మెయిన్ గా. నేను వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవుతాను సార్. తప్పకుండా అండి. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. ఇక్కడ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటండి కాలేజ్లో? సార్, నా పేరు సలోమి. నేను వృక్షశాస్త్ర విభాగాధిపతిగా ఈ సిద్ధార్థ మహిళా కళాశాలలో పనిచేస్తున్నాను. మేడం నా కొలీగ్. మేడం పేరు బి శైలజ. మేడం కూడా వృక్షశాస్త్ర విభాగంలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా అంటే మీరు ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ చొరవ తీసుకుని స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయడానికి రీజన్ ఏంటి? ముఖ్యంగా ఈ కళాశాలలో ప్రారంభించడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం అనేది బాటనీ అంటే వృక్షశాస్త్రంలో ఒక ముఖ్యమైనటువంటి భాగము. ఈ ప్రస్తుతం స్టూడెంట్స్కి కూడా మనం వీటి మీద అవగాహన ఎక్కువగా కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. అలాగే ఏంటంటే
ఈ యొక్క మిద్దె తోట పెంపకం కానివ్వండి, ప్రకృతి వ్యవసాయం కానివ్వండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి వచ్చేటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం అన్నమాట. దానికోసం ఏంటంటే ఎక్కువగా విద్యార్థుల్లో ఎక్కువగా అవగాహన కల్పించడానికి ముఖ్యంగా ఈ పాత్ర నేను తీసుకోవడానికి కారణం సార్. ఈ కాలేజ్ క్యాంపస్లో అంటే మనకి ల్యాండ్ కావాల్సినంత ప్లేస్ కనిపిస్తుంది, అయినప్పటికీ కూడా ఇక్కడ టెర్రస్ పైన మీరు గార్డెన్ డెవలప్ చేశారు. ఎందు గురించి అని ఇక్కడ టెర్రస్ గార్డెన్ ఎంచుకున్నారు? ఎందుకంటే ఇప్పుడు మనకి కళాశాలలో చాలా ప్రదేశం ఖాళీగా ఉన్నప్పటికీ ఈ ప్రదేశాన్ని మనం ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ మనుషులు తిరగటం అనేది తక్కువ. మిగతా ప్లేసెస్లో ఏంటంటే మొత్తం 3000 మంది విద్యార్థినులు మొత్తం మా కళాశాలలో ఉండడం జరిగింది. సో వాళ్ళ వల్ల ఈ మొక్కలు ఎటువంటి హానికి గురవకోకుండా ఒక ప్రొటెక్టివ్ ప్లేస్ అనేది ఈ యొక్క ప్రదేశం ఉపయోగపడుతుంది. దీని మూలంగా ఏమవుతుందంటే మొక్కలు అనేవి సురక్షితంగా ఉంటాయి సార్. మీరు అంటే మీ స్టూడెంట్స్ని దీనిలో అంటే ఎట్లా ఇన్వాల్వ్ చేస్తున్నారు? వాళ్ళకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ అప్పచెప్తున్నారు? ముఖ్యంగా మా వృక్షశాస్త్ర విభాగంలో జాయిన్ అయినటువంటి విద్యార్థులకి ప్రతి పీరియడ్లో లాస్ట్ పీరియడ్ అనేది మేము ఈ యొక్క ప్రకృతి వ్యవసాయానికి కేటాయిస్తున్నాం సార్. ఆ లాస్ట్ పీరియడ్లో వారానికి ఒక రోజు వచ్చి మొత్తం శుభ్రం చేసుకుంటారు. ఆ శుభ్రం చేసుకున్నటువంటి చెత్త ఏదైతే ఉందో దాన్ని కంపోస్ట్ గుంటల్లో వేసుకోవడం, అలాగే హాస్టల్ నుంచి వేస్ట్ని తీసుకురావడం ఒకరోజు, ఆ వేస్ట్ కూడా కంపోస్ట్ పిట్లో వేయడం అనేది ఒకరోజు జరుగుతుంది సార్. ఇంకొక రోజు వచ్చేసరికి కలుపు మొక్కలు అవి తీస్తారు. అలా రోజుకొక పని వాళ్ళకి కేటాయించడం, ఆ పని వాళ్ళు సమర్థవంతంగా చేయడం అనేది జరుగుతుంది సార్. ఇదంతా ఏంటంటే వాళ్ళ చేతులతో సొంతంగా చేస్తున్నారు కాబట్టి నేర్చుకుంటున్నారు. క్లాస్లో వినడం దానికన్నా ఈ పని మరింత సమర్థవంతంగా చేయడం అనేది మేము గమనిస్తున్నాం సార్. సీడ్స్ ఎలా మీరు గ్యాదర్ చేసుకుంటున్నారు? ఇక్కడ మేము సేకరించే విత్తనాలు కానివ్వండి, మొక్కలు కానివ్వండి, ఇలా వచ్చినటువంటి హార్వెస్ట్ నుంచే మేము తీసుకుంటున్నాం సార్. వాటిని మేము సేకరించుకుని మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా వేయడం జరుగుతుంది సార్. అలా బంతి పువ్వుల్ని సేకరిస్తున్నాము, అలాగే గోంగూర విత్తనాలని సేకరిస్తున్నాము, బెండకాయ విత్తనాలని సేకరిస్తున్నాము, టొమాటో విత్తనాలని సేకరిస్తున్నాము. విద్యార్థినుల్లో కూడా ఈ విత్తనం ఎన్ని రోజులకి మొలకెత్తుతుంది, అలాగే కొత్తగా తెచ్చుకున్నటువంటి మొక్క ఎన్ని రోజులకు మొలకెత్తుతుంది, వాటిల్లో వచ్చేటువంటి లోటుపాట్లు ఇవన్నీ కూడా విద్యార్థినులు వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూస్తున్నారు సార్. చూడటం వల్ల ఏమవుతుందంటే బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికన్నా కూడా ఎక్కువ దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది సార్. స్టాండర్డ్ గా నిలిచిపోతుంది వాళ్ళకి అది గుర్తుండిపోతుంది. అలా గుర్తుండడం వలన పరీక్షల్లో మంచి మార్కులు రావడానికి వాళ్ళకి ఇది కూడా ఒక భాగంగా ఉపయోగపడుతుంది సార్. ఓకే, ఇది మీరు గ్రో చేస్తున్నారు కదా, ఇప్పుడు రకరకాల లీఫీ వెజిటబుల్స్ ఉన్నాయి, మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్స్ ఉన్నాయి. దీని నుంచి అంటే మీరు గ్రో చేస్తున్నారు, సీడ్స్ తెచ్చి మీ దగ్గర డెవలప్ అవుతున్నాయి. దీని నుంచి వచ్చిన హార్వెస్ట్ ఇప్పుడు ఆకుకూరలు తీసుకుంటుంటారు, కాయగూరలు వస్తుంటాయి, వీటిని అంటే ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నారు? అంటే మీరు ఎవరన్నా కొంతమంది తీసుకెళ్తున్నారా? తీసుకుంటాం సార్. ఇప్పుడు ఇలాగా పెంచినవి మేము ఇక్కడే కళాశాలలోనే మేము అమ్మడం జరుగుతుంది సార్. కళాశాలలో ఉన్న మేడమ్స్ కూడా ముందుకు వస్తారు సార్ కొనుక్కోవడానికి, ఎక్కువగా కొనుక్కోవడం కూడా జరుగుతుంది. అలా మాకు ఇన్కమ్ అనేది వస్తుంది సార్. ఆ వచ్చిన ఇన్కమ్ని మేము విత్తనాలు కొనుక్కోవడానికి, మొక్కలు కొనుక్కోవడానికి ఉపయోగిస్తున్నాము. అలాగే కొత్తగా పుట్టగొడుగుల పెంపకం అనేది కూడా మేము ప్రారంభించాము. దానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ కూడా మేము కొనుక్కోవడానికి ఆ డబ్బుని వాడుకుంటున్నాం సార్. అలాగే విద్యార్థుల్ని మేము విహారయాత్రలకి తీసుకెళ్తూ ఉంటాం సార్. విహారయాత్రలకి కావాల్సినటువంటి డబ్బులు ఏమైనా అవసరమైతే ఈ డబ్బుల్ని మేము వాడుకోవడం కూడా జరుగుతుంది సార్. కేవలం అంటే నాలెడ్జ్ వైజ్ లేదంటే వీళ్ళకి డిసిప్లిన్ వైజే కాకుండా దీని నుంచి ఇన్కమ్ కూడా మీరు జనరేట్ చేస్తున్నారు. అవును సార్. ఇక్కడంతా కూడా అంటే మడులు ఏర్పాటు చేశారు, అంటే డెప్త్ మరీ ఎక్కువ తీసుకోకుండా డైరెక్ట్ ఫ్లోర్ పైన అరేంజ్ చేశారు కదా, దానికి తగ్గ ప్రికాషన్స్ తీసుకున్నారా? తీసుకున్నాం సార్. లేదంటే కాలేజ్ బిల్డింగ్ కాబట్టి హై స్టాండర్డ్స్ తోనే వెళ్తారు కాబట్టి డైరెక్ట్ గా వేసేసారంట. అవును సార్, ముందు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే ఇది అంటే పాత బిల్డింగ్తో పాటు కాకుండా కొత్తగా కట్టినటువంటి బిల్డింగ్ అవడం వలన కొత్త టెక్నాలజీ ఉపయోగించే ఎటువంటి ఇబ్బంది లేకుండా బిల్డింగ్కి ఈ యొక్క కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సార్. ఈ కట్టుబడి అంతా దీనివల్ల బిల్డింగ్కి ఎటువంటి హాని జరగదు. మిగతా మోడలన్నీ స్క్వేర్ బాక్సెస్ లాగా ఒక టైప్ ఉంటే ఇక్కడ మనకు బ్యాక్ సైడ్లో రౌండ్ బిగ్ది ఒకటి రౌండ్ సర్కిల్లో ఒకటి అరేంజ్ చేశారు, ఒక మడి ఏర్పాటు చేశారు. ఇక్కడంతా కూడా ఇది సిలోన్ బచ్చలి అరేంజ్ చేశారు. సిలోన్ బచ్చలి ఎలా ఉంది మీకు? ఈ సిలోన్ బచ్చలి కూడా ఎప్పుడు కూడా సంవత్సరం మొత్తం కూడా ఇలాగే ఉంటుంది సార్, మొక్క వాడదు.
వాడదు, చచ్చిపోదు కూడా. ఓకే. దీన్ని ఇంత ఎక్కువగా తీసుకోవడానికి కారణం ఏంటంటే అన్ని మొక్కల కన్నా ఈ మొక్క ఎక్కువగా ఔషధ మొక్కగా ఉపయోగపడుతుంది సార్. అందుకని సిలోన్ బచ్చల్ని ఇలాగ మేము పెంచుకుంటున్నాం సార్. ఓకే. ఆకుకూరలో ఇది ప్రధానంగా దీనికి ఎక్కువ ప్లేస్ ఎక్కువ ఔషధం ఉండడం వల్ల కొంచెం ఎక్కువ ప్లేస్ లో పెంచుతున్నాం సార్. ఓకే. దీనికి అంటే పురుగు తెగుళ్ళ బెడద తక్కువ సార్, తక్కువ. ఓకే మేడం. విద్యార్థులకు అంటే కేవలం అంటే వాళ్ళకి విద్యా బోధనే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించాలి, వాళ్ళకి నేచర్కి దగ్గరగా వాళ్ళని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ గార్డెనింగ్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళ డిసిప్లిన్ని ఇంప్రూవ్ చేయడానికి దోహదపడుతున్నారు. అట్లానే మీ విషయాలన్నీ కూడా మనతో కూడా పంచుకున్నందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హాయ్ అమ్మా. హలో సార్. మీ నేమ్స్ ఏంటి, మీరు ఏం చదువుతున్నారు? నా పేరు పావని సార్. నేను బీఎస్సీ బాటనీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. వీళ్ళిద్దరు నా క్లాస్మేట్స్ షైనీ, శ్రావ్య. ఓకే. మీరు టెర్రస్ గార్డెన్ ఇక్కడ మంచిగా అరేంజ్ చేసుకున్నారు. అయితే ఇక్కడ కంపోస్ట్ బిన్స్ కూడా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఎన్ని ఉన్నాయి? మా రూఫ్ టాప్ మీద 2 కంపోస్ట్ బిన్స్ ఉన్నాయి సార్. ఒకటి రౌండ్, ఒకటి స్క్వేర్. దాన్ని ఎలా రెడీ చేశారు, అంటే ఆ బిన్స్ని ఎలా బిల్డ్ చేశారు? అంటే నాకు కంటిన్యూస్గా అదే హోల్స్ కనిపిస్తున్నాయి, అది మీరు దానివల్ల బెనిఫిట్ ఏంటి? అట్లా ఫస్ట్ ఇది ముందు కట్టినప్పుడు హోల్స్ ఈ రంధ్రాలు ఎందుకు పెట్టామంటే ఇందులోన ఫస్ట్ లీవ్స్, తర్వాత సాయిల్, పైన కిచెన్ వేస్ట్, తర్వాత మళ్ళీ సాయిల్ వేసి అది లోపల ఉంటుంది సార్. దానివల్ల అది కుల్లడం కొన్ని రోజులు అలా వదిలేస్తే కుళ్ళిద్ది సార్. అది ఆ మైక్రో ఆర్గానిజమ్స్ లోపల ఇది ఇన్వాల్వ్ అవుతాయి. బయట ఈ రంధ్రాలు ఎందుకు పెట్టామంటే బయట నుంచి ఎయిర్ కూడా లోపలికి వెళ్తే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ డెవలప్ అయ్యి ఇంకా కుళ్ళిపోవడానికి సహాయపడిద్ది సార్. సో అందుకని మేము ఈ రంధ్రాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. డైలీ అంటే మీ షెడ్యూల్ ఏముంటుంది దీనిలోకి? కంపోస్ట్గా ఏమేమి ఇన్వాల్వ్ చేస్తారు, వేస్తుంటారు దానిలో? ఫస్ట్ ఆకులు వేస్తాం సార్, ఎండిపోయిన ఆకులు. తర్వాత మట్టి వేస్తాము. తర్వాత మళ్ళీ ఎండిపోయిన ఆకులు వేస్తాము. తర్వాత వెజిటేబుల్ వేస్ట్ వేస్తాము. వేసిన తర్వాత అవి మొత్తం కుళ్ళినట్టు అయ్యి కొద్ది రోజుల తర్వాత ఈ రంధ్రాల నుంచి గాలి అనేది లోపలికి వెళ్ళి అది ఎక్కువగా కుల్లడం జరుగుతుంది. ఓకే. అంటే ముందుగా వేసిన గ్రౌండ్లో వేసిందంతా ముందు రెడీ అవుతుంది. ఎస్ సార్. దాన్ని ఎలా కలెక్ట్ చేసుకుంటారు? ఈ రంధ్రాల నుంచి ఎయిర్ వెళ్ళింది కదా సార్, అది కుళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత అది ఆ రంధ్రాల నుంచే మట్టి అనేది బయటకు వచ్చింది సార్. మాన్యూర్ తీసుకుంటారు, రెడీ అయిన కంపోస్ట్ అనేది చేతికి తీసేసుకుంటారు, యూజ్ చేస్తారు దాన్ని. ఈ మొక్కలకి మీరు ఏవైతే ప్లాంట్స్ వేసారో మడుల్లో వేసేస్తారు. ఈ కంపోస్ట్ వల్ల ఈ కిచెన్ కంపోస్ట్ వల్ల ఎట్లాంటి బెనిఫిట్ ఉంది? అంటే ఇప్పుడు ఈ కంపోస్ట్, ఈ మట్టి అనేది మనం వచ్చిన మట్టిని తీసుకుని వెళ్ళి మొక్కలకి వేస్తాం కదా సార్. అంటే ఏ డిసీజ్ ఉన్నా వెంటనే తగ్గిపోవడం, మొక్క పెరుగుదల ఎక్కువ తొందరగా రావడం, ఆరోగ్యంగా ఉండడం, అంటే పర్యావరణానికి కాలుష్యం కలిగించకుండా ఉండడం వంటివి చాలా ఉపయోగకరమైన ఇవి ఉన్నాయి సార్. ఇది న్యాచురల్ కాబట్టి బెస్ట్. ఎస్ సార్, న్యాచురల్. ఓకే. హాయ్ అమ్మా. ఏంటి నీ నేమ్ ఏంటి? నా పేరు పర్వీన్ సార్. వీళ్ళందరూ మీ క్లాస్మేట్స్? అవును సార్. మీరు ఏం చదువుతున్నారు? మేము 3rd BSc బాటనీ చదువుకుంటున్నాం. మీ అందరి హ్యాండ్స్లో ఏదో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కనిపిస్తున్నాయి, పిడకల్లాగా ఉన్నాయి. ఏంటి అసలు మీరు ఏం చేస్తుంటారు? మా కాలేజ్లో మేము సేంద్రియ ఎరువులు తయారు చేయడం జరిగింది సార్. ఇది వచ్చేసి ద్రవ జీవామృతం సార్, ఇది ఘన జీవామృతం సార్. ఇవి తయారు చేయడానికి మేము ఏం వాడామంటే ఘన జీవామృతం తయారు చేయడానికి 10 కేజీల ఆవు పేడ, 5 లీటర్ల గోమూత్రము, 1/2 కేజీ బెల్లము, 1/2 కేజీ శనగపిండి, పుట్టమన్ను అంటే ఎర్రమట్టి కొంచెం వాడి వాటిని పేడని వీటన్నిటిని బాగా కలుపుకొని ముద్దల్లాగా తయారు చేసుకొని పిడకల్లాగా తయారు చేసి ఇవి వారం పాటు నీడలో ఎండపెట్టుకొని దాన్ని ఒక వారంలోపు తయారైపోతాయి సార్. ఈ వారంలో తయారైపోయిన వాటిని మొక్కలకి వాడటం వల్ల మొక్క యొక్క దిగుబడి, వాటికి పురుగు పట్టకుండా వాటి యొక్క దిగుబడి మంచిగా ఉంటుంది సార్. ద్రవ జీవామృతం తయారు చేయడానికి కూడా ఇవే పదార్థాలు వాడాము సార్. ఇవి వాడటానికి మేము బకెట్లో
సేమ్ క్వాంటిటీ తీసుకొని లిక్విడ్ మోతాదు ఎక్కువ తీసుకొని, అంటే గోమూత్రం మోతాదు ఎక్కువ తీసుకొని బాగా క్లాక్ వైజ్ డైరెక్షన్ డైలీ పొద్దున సాయంత్రం కలుపుకోవడం జరుగుతుంది సార్. ఇది కూడా ఒక వారం పాటు తయారైపోతుంది సార్. ఈ తయారైపోయిన దాన్ని వడకట్టుకున్న దాన్ని బాటిల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1:10 రేషియోలో వాడుకోవాలి సార్. అంటే ఒక బాటిల్ ద్రవ జీవామృతం వాడుకుంటే 10 బాటిల్లో నీళ్లు కలుపుకొని వాడుకోవటం వల్ల మొక్క యొక్క ఆరోగ్యం, అంటే మొక్క హెల్దీగా పెరగటం అట్లా జరుగుతుంది సార్. ఓకే, లిక్విడ్ అంటే ఇబ్బంది లేదు. దీన్ని ఏం చేస్తున్నారు, పౌడర్ చేసేస్తారా? ఇది ముక్కలుగా చేసుకొని పైన మొదల దగ్గర వేసేసుకుంటే అట్లా పెరుగుతుంది సార్. ఓకే, అంటే కేవలం మీరే ఉపయోగించుకుంటారా, ఇంకెవరికైనా అందిస్తున్నారా? ఇవి మా టెర్రస్ పైన మొక్కలకి వాడతాం కాకుండా మేము మా స్టాఫ్ మెంబర్స్కి అమ్ముతాము. మా కాలేజ్లో ఎవరైనా వాళ్ళ ఇళ్లలో చాలా మంది టెర్రస్ గార్డెన్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళందరికీ కూడా మేము ఇవి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి చూసుకొని వచ్చి వాళ్ళు కొనుక్కోవటం జరుగుతుంది సార్. వాళ్ళందరికీ కూడా మేము ఇవి అందించడం జరుగుతుంది. అంటే మీరు ఎక్కువ క్వాంటిటీలో రెడీ చేస్తున్నారు? అవును సార్. ఓకే, వచ్చిన మనీని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటాం? మేము వచ్చిన మనీని మేము డిపార్ట్మెంట్కి యూజ్ చేసుకుంటాం సార్. మళ్ళీ టెర్రస్ గార్డెన్లో పెంచిన మొక్కలకి విత్తనాలు కొనుక్కోవడానికి వీటికి ఇట్లా యూజ్ చేసుకుంటూ ఉంటాం సార్. హలో అమ్మా. హలో సార్. ఏంటి అంటే మీ టెర్రస్ గార్డెన్లో అన్నీ కూడా డైరెక్ట్గా ఫ్లోర్ పైన లో హైట్ మడులన్నీ ఉన్నాయి. అవును. కానీ ఇక్కడ మటుకి ఒకటి హైట్గా డెప్త్ ఎక్కువ ఉండేలాగా ఒక సిమెంట్ మడి ఏర్పాటు చేశారు. అంటే దేని పర్పస్ ఇది ఒకటి? సార్, ప్లాంట్ సాయిల్ కెపాసిటీ కోసం టెస్టింగ్ కోసం ఇలా అరేంజ్ చేశాం సార్. అంటే ప్లాంట్ ఇలా హైట్లో పెట్టిన సాయిల్ ఎక్కువ ఉన్నా బాగా పెరిగిద్దా, లేకపోతే తక్కువ ఉంటే బాగా పెరిగిద్దా అని టెస్టింగ్ పర్పస్. ఏం గమనించారు అంటే దీనిలో టమాటా వేశారు కదా, టమాటా ఎలా ఉంది ఇప్పుడు? బాగా ప్రొడక్షన్ అనేది బాగా ఎక్కువ వస్తుంది. అవును, ఇప్పుడు చూసినా కానీ చెట్టు నిండా కాపు ఉంది. అవును సార్. డైలీ ఏం చేస్తుంటావు దీని గురించి? కేరింగ్ నువ్వేనా చూసుకున్నా? ఎస్ సార్. డైలీ కంపోస్ట్ వేయడము, దీంట్లో ఏదైనా వీడ్స్ ఉంటే వీడ్స్ తీయడము, ఇలా చేస్తాం సార్ ఎవ్రీడే. ఓకే, దీంతో పాటు ఒక క్రోటాను ఇది ఉంది, గులాబీయా? అవును సార్. మీరేం చదువుతున్నారు? బిఎస్సి బాటనీ ఫస్ట్ ఇయర్ సార్. ఈ గార్డెన్ వల్ల బెనిఫిట్స్ నీకేం కనపడినాయి? అంటే మా ఓన్గా మేము ఇంట్లో కూడా చేసుకునేలాగా, లైక్ ఫ్యూచర్లో కూడా మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి మాకు చాలా హెల్ప్ అవుతుంది సార్. ఒక్క టెక్స్ట్ బుక్లో ఉన్నదే నేర్చుకొని చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు చేయలేరు కదా సార్. ఫ్యూచర్ అనేది ఎలా అయినా మారచ్చు ఎవరికైనా. సో ఇలాంటి ఒక బిజినెస్ పెట్టుకోవడం దీనికి రిలేటెడ్గా సో అలా యూజ్ అవుతుంది సార్. హలో అమ్మా. హాయ్ సార్. మీరు టెర్రస్ గార్డెన్లో ఆకుకూరలు బాగానే పెంచుతున్నారు. ఏమేమి ఆకుకూరలు ఉన్నాయి ఓవరాల్గా ప్రజెంట్? ఒక 5 రకాల కూరగాయలను పెంచుతున్నాం. ఆకుకూరలని తోటకూర, గోంగూర, పాలకూర, మెంతికూర, పుదీనా పెంచుతున్నాం సార్. నేను వచ్చి మెంతికూరని పెంచాం సార్. ఒక 4-5 రోజుల్లో మొలకలు వస్తాయి సార్. రీసెంట్గా వేశారు. రీసెంట్గా ఓవర్ నైట్ సోక్ చేస్తాం సార్. మెంతుల్ని తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేసి ఎర్లీ మార్నింగ్ వచ్చి మనం లైన్స్గా క్రమ సంఖ్యలో వేసేవచ్చు సార్. అవి ఒక 10 రోజుల్లో మనకి దిగుబడి అనేది కనబడుతుంది. తను ప్రెసెంట్ లేటెస్ట్ గా తను ఏ ఆకుకూరలు వేశారు? గోంగూర. మీ ఫ్రెండా? మా ఫ్రెండ్ బిందు సార్. తను బిందు నా క్లాస్మేట్. ఓకే, ఆకుకూరలు మీరు గ్రో చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. ఈజీగా చేయొచ్చు ఇది. ఎందుకంటే మనకి ఎక్కువ సాయిల్ డెప్త్ అనేది అవసరం లేదు. తక్కువ డెప్త్ తోని మనం చేసుకోవచ్చు. చాలా త్వరగా ఈల్డ్ అనేది వస్తుంది. ఓకే. హలో అమ్మా. హాయ్ సార్. మీ టెర్రస్ గార్డెన్లో మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్స్ కూడా మీ స్టూడెంట్స్ పెంచుతున్నారు. ఎస్ సార్. ఏ వెరైటీస్ ఉన్నాయి? ఆమ్లా ఉంది సార్, ఇంకా మళ్ళీ వామ చెట్టు, అలోవేరా, తులసి. మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్స్ని కూడా మీరు గ్రో చేయడానికి పర్పస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, మాకు అవేర్నెస్ కోసం, ఇంకా దీనివల్ల మాకు యూజెస్ ఉన్నాయి, ఇంకా బయట వాళ్ళకి ఏమైనా యూజెస్ ఉండడానికి ఇవి మేము ఇక్కడ పెంచడం జరిగింది సార్. ఓకే, ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఒక అవేర్నెస్గా. ఇంకొకటి మీరు కూడా మేము కూడా యూజ్ చేసుకోవడానికి. ఇక్కడ వాము ఉంది, బాగానే గ్రో అయి ఉంది. వాము వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయని మీరు తెలుసుకున్నారు? వాము వల్ల ఫస్ట్ మేము తెలుసుకుంది ఏంటంటే, ఇది తినడం కానీ, ఒట్టిగా ఆకు తిన్నా కానీ, మనం లేదా హాట్ వాటర్లో వేసుకుని తిన్నా కానీ మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ మెయిన్గా మనకి డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. మనకి కోల్డ్ కానీ లేదా దగ్గు జలుబు ఉన్నా కానీ ఇది మనకి వెంటనే తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థని మంచిగా చేస్తుంది.
ఇక్కడ కలబంద ఉంది కదా, ఒక బెడ్ అంతా కూడా కలబంద వేశారు. ఎస్ సార్. కలబంద వల్ల బెనిఫిట్స్ ఏం తెలుసుకున్నారు? మనకి కలబంద వల్ల ఫస్ట్ ఏంటంటే సార్, షుగర్ పేషెంట్స్ ఇది జ్యూస్ చేసుకుని తాగినా కానీ, లేదా మనకి ఇది హెయిర్కి యూజ్ అవుతుంది, స్కిన్కి యూజ్ అవుతుంది తినడం వల్ల, లేదా జ్యూస్ తాగినా కానీ షుగర్ అనేది కొంచెం కంట్రోల్ అవుతూ ఉంటుంది. మన స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఫాల్కి హెల్ప్ చేస్తుంది సార్. తులసి కూడా 2 మడుల్లో ఏర్పాటు చేశారు, అంటే 2 వెరైటీస్ లా కనిపిస్తున్నాయి. ఏంటివి? సార్ ఇది నార్మల్ తులసి సార్, ఇది వచ్చేసి కృష్ణ తులసి అంటాం సార్ మేము. దీని గురించి బెనిఫిట్స్ ఏం తెలుసుకున్నారు? దీని గురించి మేము బెనిఫిట్స్ ఏం తెలుసుకున్నామంటే, ఇది మనకి జలుబు ఉన్నా కానీ, దగ్గు ఉన్నా కానీ, ఇది నార్మల్గా మనం వాష్ చేసుకుని తిన్నా కానీ ఈజీగా మనకి అది తగ్గుతుంది సార్, దగ్గు కానీ జలుబు కానీ. మనం ఇది వేడి నీళ్ళల్లో వేసుకుని తాగినా కానీ మనకి డైజెషన్ కానీ, ఇంకా ఇవి స్మెల్ చూడడం వల్ల, ఎర్లీ మార్నింగ్స్ అలా చూడడం వల్ల ఏంటంటే మనకి అరోమా థెరపీ అనేది వస్తుంది. మన మూడ్ని కానీ ఇంకా రిఫ్రెష్మెంట్గా అనిపిస్తుంది మనకి. ఎస్ సార్. హాయ్ అమ్మా. హలో సార్. ఫ్లవర్స్ ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? బంతి, మందార, సన్నజాజి, గులాబీ సార్. ఫ్లవర్స్ని కూడా అరేంజ్ చేశారు కదా, ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి? ఫ్లవర్స్ ఇంపార్టెన్స్ ఏంటి? ఫ్లవర్స్ వల్ల కీటకాలు అనేవి అట్రాక్ట్ అవుతాయి సార్. తూనీగలు, బటర్ఫ్లైస్ అలాంటివన్నీ అట్రాక్ట్ అవుతాయి సార్. అవి వచ్చి మిగతా మొక్కలకి, కాయగూరలకి, పండ్ల మొక్కలకి వాటికి పాలినేషన్ చేయడానికి యూజ్ అవుతున్నాయి సార్. ఇక్కడ ఎక్స్క్లూజివ్గా అంటే బంతి ఒక బెడ్ వరకు వేశారు కదా, బంతి పూలని అంటే దీన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నారు? ఈ బంతి పూలని మేము ఫస్ట్ ఎండబెట్టుకుంటాం సార్, చెట్టు నుంచి తీసుకొని. ఫ్రెష్ పూలను అయితే మనం డైరెక్ట్ కోసుకొని ఎండబెట్టుకోవచ్చు సార్. అలానే ఎండిపోయిన పూలైనా సరే మనం వేస్ట్ చేయకుండా అగరబత్తి పుల్లలకి వాడుకుంటాం సార్. అవి ఒక 2-3 డేస్ ఎండబెట్టిన తర్వాత వాటిని తీసుకొని మనము ఫస్ట్ ఇలా చిదుముకోవాలి సార్. అవి పొడి పొడిగా రాలిపోవాలి, అప్పుడు అవి కరెక్ట్గా ఎండినట్టు అనమాట. అవి తీసుకొని మనం మిక్సీలో వేసుకుంటాం. ఆ మిక్సీలో వేసుకునేటప్పుడే మనం కర్పూరము, కొంచెం నెయ్యి, నూనె కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటాం సార్. తర్వాత ఆ పౌడర్ అంతా తీసుకొని ముద్దలాగా చేసుకుంటాము. అగరబత్తి పుల్లలు చేయడానికి చీపిరి పుల్లల్ని వాడుతున్నాం సార్. చీపిరి పుల్లల్ని చక్కగా సన్నగా చేసుకొని దానికి ఈ ముద్దని మనం అగరబత్తి పుల్లలు చుట్టడానికి చుట్టినట్టు. అంటే పుల్లలకి ఇట్లా రాసేస్తారా? చేత్తో రాసేయడం కాదు సార్, ఇలా చుట్టుకుంటూ వెళ్తాం సార్. అంటే దీని నుంచి కూడా మనం అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు అని అర్థమైందా? ఎస్ సార్. దీని ద్వారా కూడా మనం అగరబత్తీలు కూడా ఓన్ గా తయారు చేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు సార్. కేవలం చదువే కాకుండా ఇలా మార్కెటింగ్ స్కిల్స్ కూడా వస్తాయి సార్ మనకి. హాయ్ సార్, నేను తిలోత్తమ సార్, బిఎస్సి బాటనీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, మీ గార్డెన్లో ఏ కేటగిరీస్ ఉన్నాయి? మా వెజిటేబుల్స్ ఉన్నాయి సార్. సో వెజిటేబుల్స్ చూసుకుంటే టమాటా, పచ్చిమిర్చి, వంకాయ, అలాగే తీగ జాతి చిక్కుడు అవన్నీ ఉన్నాయి సార్. లీఫీ వెజిటేబుల్స్ అవి ఉన్నాయి, కొన్ని ఆర్నమెంటల్ ఫ్లవర్స్, ఇంకా మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి సార్. ఓకే, ఈ గార్డెనింగ్ వల్ల మీకు అంటే ఎలా బెనిఫిట్ అవుతుంది? అంటే ఒక పర్టికులర్ ఒక జాబ్ మీద డిపెండ్ అవ్వకుండా ఈ రూఫ్ టాప్ గార్డెనింగ్ అనేది స్మాల్ స్కేల్లో చేసుకున్నా సరే ఇండిపెండెంట్గా ఉండటం కోసము, ఇంకా ఆర్గానిక్గా పండించడం, ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులు వాడి సేంద్రియ వ్యవసాయం అనేది మేము చేస్తున్నాము. సో దానివల్ల ఎక్కువ దిగుబడి రావడము. మేము కంపోస్ట్ కూడా మేము హాస్టల్ వేస్ట్ నుంచి తయారు చేసిందే ఈ మొక్కలకి వాడడం జరుగుతుంది. అంటే దీని నుంచి ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి? ఒకటి ఆర్గానిక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అట్లా తీసుకోవడానికి స్కోప్ ఉంది. ఇక మీరు ఇండిపెండెంట్గా అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి? అంటే రూఫ్ టాప్ ఇలా ఎలా అయితే చేసామో అలాగే మన దగ్గర ఉన్న స్మాల్ స్కేల్లోనే మనకి ఉన్న ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అవి వాడి మనము డెవలప్ చేసుకున్నామంటే ఎలాంటి రోగాలు రాకుండా ఆ ప్లాంట్స్ అనేవి డెవలప్ చేసుకొని మనము బిజినెస్ అనేది చేసుకోవచ్చు. ఇంకా మష్రూమ్ కల్టివేషన్ కూడా చేయడం జరుగుతుంది మా కాలేజ్లో, మేము చేస్తున్నాము. ఓకే, అంటే దీనికి కొంచెం ఎక్కువ స్థాయిలో పండించగలిగితే వీటిని సేల్ చేసి ఆర్గానిక్ కాబట్టి ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి వాటిని ఓవరాల్ గా సేల్ చేసుకోవడానికి ఇండిపెండెంట్ గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.